ఈ మధ్యలో ఈ రష్యాలో విదేశాల్లో కూడా ఒకానొకమైనటువంటి పొరపాటు అభిప్రాయం వచ్చింది. ఏదో కేసులు ఉద్యమాలు చిన్న చిన్నవి అవి కూడా నడిచినాయి. ఏమిటి అంటే కనుక ఈ భగవద్గీత యుద్ధాన్ని ప్రోత్సహిస్తోంది అంతేగా. శ్రీకృష్ణుడు ఏమన్నాడు? అర్జునుణ్ణి యుద్ధం చేయమన్నాడు. యుద్ధము నుండి విముఖుడై వెడలిపోతున్నటువంటి అర్జునుణ్ణి ఆయన దగ్గర పిలిపించి కూర్చోబెట్టుకొని ఈ భగవద్గీతను బోధ చేశాడు. తద్వారా ఆయన యుద్ధంలోకి దుముకాడు కదండి. దీన్ని బట్టి చూస్తే యుద్ధమును హింసను ప్రోత్సహిస్తోంది అన్నారు. ఇది ఎలా ఉంటుందంటే గుడ్డివాళ్ళు ఏనుగుల్ని చూడటం అనే ఒక సామెత ఉంది. గుడ్డివాళ్ళు కొంతమంది ఏనుగంటే ఏంటో మేము చెబుతాము, ఒక ఏనుగుని తీసుకురండి అన్నట్ట. ఏనుగు మీద మేము వ్యాసం రాస్తాం అన్నట్ట. అందరు గుడ్డివాళ్లే, 10 మంది గుడ్డివాళ్ళు.